వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. మార్కెట్స్ మార్నింగ్ నుంచి కూడా చాలా ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఇప్పుడిప్పుడే పాజిటివ్ మోడ్ లోకి ఎంటర్ అవుతున్నాయి. సెన్సెక్స్ నిన్న 199 పాయింట్ల లాభంతో 28,439 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 8,801 దగ్గర క్లోజ్ అయింది. అంటే 8,800 మార్క్ ని క్రాస్ చేసింది నిఫ్టీ. సో టెక్నికల్స్ పరంగా ఇవాళ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉందో మనం చెక్ చేద్దాం. అండ్ ఇవాళ రిజల్ట్స్ కూడా ఒకసారి చూద్దాం. అండ్ సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతోనూ నిఫ్టీ స్వల్ప నష్టాలతో జస్ట్ 1 or 2 పాయింట్స్ నష్టాలతో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. అండ్ ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్న కంపెనీస్లో మెయిన్గా మనం చూస్తే టాటా స్టీల్, టైటన్ కంపెనీ, బెల్, టీబీజెడ్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పిఎన్జీ, ఆర్బిడ్ ఫార్మా, గతి, రెలికేర్ ఫిన్వెస్ట్, రామ్కో సిస్టమ్స్, రామ్కో సిమెంట్స్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, రామ్కో ఇండస్ట్రీస్, పీవీపీ వెంచర్స్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, జిందాల్ స్టెయిన్లెస్, హెక్సావేర్ టెక్నాలజీస్, జిలెట్ ఇండియా, ఫ్యూచర్ రిటైల్, బ్లూ డాట్ ఎక్స్ప్రెస్, సరా శానిటర్వేర్, సిఎట్. సో ఇవి రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్న మెయిన్ కంపెనీస్ ఇవి. సో ఇవాళ మార్కెట్ మూవ్మెంట్ పై అనాలిసిస్ అనలిస్ట్ అనిల్ గారు అందిస్తారు. అనిల్ గారు గుడ్ మార్నింగ్. రైట్, ఇవాళ మార్కెట్స్ పై మీ అనాలిసిస్. ఇవాళ మార్కెట్స్ ఒక నేరో రేంజ్లో కదలాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో నిన్న మార్కెట్స్ షార్ప్గా పెరగడం వల్ల ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా రేపు జరిగే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ పైన ఈ ట్రేడర్స్ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా కాషన్ ప్రివేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిన్న చూస్తే మనం ఎఫ్ఎంసీజీ ఫార్మా షేర్లు బాగా పెరిగాయి. ఇవాళ కూడా ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా కౌంటర్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అయితే మేజర్గా చూస్తే నిఫ్టీ చూస్తే ఒక నేరో రేంజ్లోనే కదలాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నిఫ్టీ చూస్తే 8,820, అదేవిధంగా 8,839 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సెన్సెక్స్ చూస్తే 28,504, అదేవిధంగా 28,569 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ చాలా అంటే మేజర్ బ్యాంక్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఐడిబిఐ బ్యాంకు, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి లార్జ్ క్యాప్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిజల్ట్స్ ఉన్నాయి ఇవాళ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్దిగా మందుకొడిగా ట్రేడింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ పెద్దగా సపోర్ట్ చేసే అవకాశం కనిపించట్లేదు. సో ఇవాళ నేరో రేంజ్లోనే మార్కెట్స్ కదలాడే అవకాశం ఉంది. ఓకే అండి, మనం ఫస్ట్ కాలర్ చూద్దాం. శోభ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. శోభ గారు చెప్పండి. లాంగ్ టర్మ్ కి పేపర్ షేర్లు కానీ షుగర్ షేర్లు కొనొచ్చా అండి? మనం గత 1 month నుంచి మనం చెప్తున్నామండి లాంగ్ టర్మ్ కోసం పేపర్ అండ్ షుగర్ స్టాక్స్ బై చేయమని. లాంగ్ టర్మ్ అంటే ఐ మీన్స్ 1 year పర్స్పెక్టివ్ కోసం. అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇది ఎలా మారుతుందో మనం చెప్పలేము. ప్రస్తుతం మాత్రం చూస్తే Q1 నుంచి కూడా వీళ్ళు మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు అనమాట. సో Q1 నుంచి మనం చెప్తూ వస్తున్నాం పేపర్ స్టాక్స్ అండ్ షుగర్ స్టాక్స్ బై చేయమని. సో ఈ క్వార్టర్లో కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. నిన్న వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ బై చేయమని చెప్పాము, అది బాగా పెరిగింది నిన్న. అదేవిధంగా స్టార్ పేపర్ మిల్స్, రుచిరా పేపర్ మిల్స్ లాంటివి బై చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు కూడా ఇవాళ మార్నింగ్ చూస్తే స్టార్ పేపర్ మిల్స్ దాదాపు 9% పెరిగిందనమాట. సో అదేవిధంగా రుచిరా పేపర్ మిల్స్ కూడా ఇవన్నీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉన్నందువల్ల వీటిని బై చేయమని చెప్తున్నాం. సో నియర్ టర్మ్లో కూడా ఇవి అంటే డిక్లైన్స్లో ఇవాళ షార్ప్గా పెరిగిన స్టాక్స్ని కొద్దిగా తగ్గిన తర్వాత మీరు బై చేస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వార్టర్లో కూడా వీళ్ళు మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నెక్స్ట్ మార్చ్ రిజల్ట్స్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కూడా చూస్తే మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్స్ షార్ప్గా పెరిగిన స్టాక్స్లో డిక్లైన్స్లో అంటే కొద్దిగా తగ్గిన తర్వాత బై చేస్తే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ రవీంద్ర గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి. స్టాక్స్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? జేకే పేపర్ మిల్స్ అండి. జేకే పేపర్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి, మీరు బై చేయొచ్చు. ప్రస్తుత లెవెల్స్లో కూడా బై చేయొచ్చు. అదేవిధంగా గృహ ఫైనాన్స్ కూడా మంచి కంపెనీ, దాన్ని కూడా బై చేయొచ్చు. అదేవిధంగా ఇంకో స్టాక్ ఏమడిగారు? జేఎం ఫైనాన్స్. జేఎం ఫైనాన్షియల్ కూడా మంచి కంపెనీ, మంచి మేనేజ్మెంట్. సో దాన్ని కూడా బై చేయొచ్చు. 3 మంచి కంపెనీలు అండి. రిజల్ట్స్ పరంగా కూడా బాగున్నాయి, ఫండమెంటల్స్ పరంగా, టెక్నికల్స్ పరంగా కూడా బాగున్నాయి. ఈ మధ్య ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. మార్కెట్స్ లోయర్ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్స్ పుంజుకున్న తర్వాత ఈ ఫైనాన్షియల్ షేర్లన్నీ కూడా లాభపడ్డాయి. సో జేకే ఫైనాన్స్ కూడా లాభపడే అవకాశం ఉంటుంది, మీరు బై చేయొచ్చు ప్రస్తుత లెవెల్స్లో. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, శ్యామలరావు గారు నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం, చెప్పండి. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి. నాది హెచ్పిసిఎల్లోనూ 120 షేర్స్ ఉన్నాయి మేడం. అవి నేను ఇవాళ సెల్ చేద్దాం అనుకుంటానండి. ఓకే, దాని గురించి నాకు లేటెస్ట్ పొజిషన్ అయితే చెప్పగలరా మేడం? షూర్ అండి. హిందుస్థాన్ పెట్రోలియం అండి. ఎస్ అండి, హెచ్పిసిఎల్ అండి. ఎంతలో బై చేశారు? నేను బై చేసినప్పుడు అది 360 రూపీస్ అలా చేశానండి.
ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీ అండి. వీళ్ళు పెట్రోలియం ప్రైసెస్ డీరెగ్యులైజ్ అయ్యాక మామూలుగా మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలకు అనుగుణంగా పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి ఇప్పుడు. సో వీళ్ళకి పెద్దగా నష్టాలు ఉండవు అనమాట. సో ఇక్కడ నుంచి అప్వర్డ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ మార్జిన్స్ పెరుగుతున్నాయి, అదేవిధంగా ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. సో ఇది ఫర్దర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం పెట్టుకుంటే ఇంకా మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు బోనస్లు, డివిడెండ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. డివిడెండ్స్ కూడా భారీగా ప్రకటిస్తుంటారు వీళ్ళు. సో మీకు మంచి డివిడెండ్స్ కూడా వస్తుంటాయి. సో ఇంటర్మ్ డివిడెండ్స్, అదేవిధంగా ఫైనల్ డివిడెండ్స్ కూడా బాగా పోస్ట్ చేస్తుంటారు వీళ్ళు. సో డివిడెండ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరు. అదేవిధంగా బోనస్ కూడా ప్రకటిస్తుంటారు. ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి బోనస్ కూడా ఇస్తుంటారు. సో మీరు లాస్ట్ టైం కూడా బోనస్ ఇచ్చారు వీళ్ళు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది మంచి స్టాక్ అనమాట. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుత లెవెల్స్లో అంటే ఇప్పుడు పెద్దగా కిందికి డౌన్ సైడ్ బయాస్ ఏం కనిపించట్లేదు. అప్వర్డ్ మూమెంటే ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు ఇటువంటి స్టాక్స్. శ్యామలరావు గారు సార్, చిన్న రిక్వెస్ట్ సార్ అండి. చెప్పండి. నేను అదే ఒకసారి సార్కి లైన్ కనెక్ట్ చేస్తారు మేడం. యా మాట్లాడండి. ఇవాళ ఈ షేర్స్ 120 షేర్స్ నేను సేల్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే. బికాజ్ ఏంటంటే స్టీల్ సిటీ సెక్యూరిటీస్ లిమిటెడ్ లో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏ స్టాక్ అండి? స్టీల్ సిటీ సెక్యూరిటీస్ లిమిటెడ్ అండి. టీమ్ సిటీయా? స్టీల్ సిటీ సెక్యూరిటీస్ లిమిటెడ్ అది వాళ్ళు ఐపీఓ అనౌన్స్ చేశారు. స్టీల్ సిటీ, ఓకే. సో దాంట్లో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, అడ్వైస్ సార్? ఐపీఓస్ అంటే అది అంత అట్రాక్టివ్గా ఏం కనిపించట్లేదండి అది. సో మీరు దీంట్లోనే ఉండటం బెటర్ నా అడ్వైజ్ అయితే. కాకపోతే ఒకసారి మీరు లాభాల్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఈ మధ్య కాలంలో బాగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి స్టాక్స్ చాలా ఉన్నాయి. ఐపీఓ అంటే మళ్ళీ మీరు మంచి ప్రామినెంట్ కంపెనీస్లో ఐపీఓస్ వచ్చినప్పుడు మీరు బై చేయొచ్చు. స్టీల్ సిటీ మాత్రం నాకు పెద్దగా ఐడియా లేదు, దాని ప్రాస్పెక్ట్స్ కూడా నేను చూడలేదు. సో అంత లైమ్లైట్లో ఉన్నటువంటి కంపెనీ కూడా కాదు. కాబట్టి దానికంటే ఇప్పుడు ఎన్ఎస్సి మొన్న చూసాం మనం, బీఎస్సీ పబ్లిక్ ఇష్యూ వచ్చింది. అటువంటి వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. పబ్లిక్ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా దాదాపు ఇష్యూ ప్రైస్ కంటే దాదాపు 30% అబౌవ్ లిస్ట్ అయిందనమాట. సో లిస్టింగ్ గెయిన్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా నియర్ టర్మ్లో ఎన్ఎస్సి పబ్లిక్ ఇష్యూ ఉంది. అటువంటి పబ్లిక్ ఇష్యూలో మీరు పార్టిసిపేట్ చేస్తే బెటర్ అండి. నెక్స్ట్ కర్ణాటక నుంచి సూర్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. హలో, చెప్పండి. ఏ స్టాక్ అండి? మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి ప్లీజ్. మీ వాయిస్ క్లియర్గా లేదండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి డైరెక్ట్ మీరు ఫోన్లో మాట్లాడితే రీసౌండ్ రాకుండా ఉంటుంది. లైన్ కట్ అయినట్లుంది. అండ్ సో మార్కెట్స్ ప్రెసెంట్ నష్టాలతోనే ట్రేడ్ అవుతున్నాయి. 39 పాయింట్ల నష్టంతో 28,400 దగ్గర ఉంది. నిఫ్టీ 8,800 అని డౌన్కి వచ్చేసింది మళ్ళీ. సో టెక్నికల్స్ పరంగా మీ సజెషన్స్? టెక్నికల్ పరంగా చూస్తే మార్కెట్స్ పాజిటివ్ బయాస్ ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ఆర్బీఐ క్రెడిట్ పాలసీని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా కాషన్ ప్రివేల్ అవుతుంది. కాబట్టి హయ్యర్ లెవెల్స్లో అమ్మకాలు జరుగుతున్నట్టు చెప్పుకోవచ్చు. సో లాస్ట్ 10 సెషన్స్ నుంచి చూస్తున్నా మార్కెట్స్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. మధ్యలో ఒక కన్సాలిడేషన్ వచ్చింది. ఆ తర్వాత నిన్న ఒక కన్సాలిడేషన్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ కొద్దిగా ప్రెజర్కి లోన్ అవుతున్నాయి. లార్జ్ క్యాప్ బ్యాంక్ స్టాక్స్, బ్యాంకుల రిజల్ట్స్ కూడా ఉన్నాయి. పిఎన్బి రిజల్ట్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ డౌన్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏసీసీ రిజల్ట్స్ అంత అట్రాక్టివ్గా లేవు. సో ఏసీసీ ఇవాళ బాగా డౌన్ అయింది. అదేవిధంగా టాటా మోటార్స్ కూడా డౌన్ అయింది. M&M కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. సో ఇవాళ లార్జ్ క్యాప్ సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా కొన్ని బ్యాంకింగ్ కౌంటర్స్ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యాజ్ యూజువల్ టెక్నాలజీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా, లార్జ్ క్యాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే కొన్ని సెక్టార్స్ డౌన్ సైడ్ డ్రాగ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి ఇండిసెస్ని. సో దానివల్ల మార్కెట్స్ అప్ అండ్ డౌన్ మూమెంటం కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూస్తే కొద్దిగా నష్టాలు వైడెన్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే హయ్యర్ లెవెల్స్లో, అదేవిధంగా గ్లోబల్ క్యూస్ కూడా ఇవాళ కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి. సో మిక్స్డ్గా ఉన్నాయి అనమాట. ఏషియన్ క్యూస్ అన్ని మిక్స్డ్గా ఉన్నాయి. సో నిన్న గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. సో నిన్న మధ్యాహ్నం తర్వాత మళ్ళీ యూరోపియన్ క్యూస్ వీక్గా ఉండటం వల్ల మార్కెట్స్ కొద్దిగా ట్రంబుల్ అయిన తర్వాత కూడా మళ్ళీ కోలుకున్నాయి మన మార్కెట్స్. సో నిన్న యూరోపియన్ మార్కెట్స్ భారీగా ఫాలో అయ్యాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కూడా ఇవాళ ఏషియన్ మార్కెట్స్ కొద్దిగా మిక్స్డ్గా ఉన్నాయి. సో మన మార్కెట్స్ కూడా కొద్దిగా వోల్టాలిటీ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఆర్బీఐ కీలక రేట్లను 0.5% తగ్గించే అవకాశం ఉందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 60 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని?
గ్రేడ్ పాలసీలో స్టేటస్ కో మెయింటైన్ చేస్తారా లేకపోతే 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారా అనేది వెయిట్ చేసి చూడాలి. సో డిమానిటైజేషన్ అడ్రస్ చేయడం కోసం ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా మెరుగుపరచడం కోసం వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం ఎకనామిస్ట్స్ వ్యక్తం చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంకా అంటే మిడ్ అండ్ స్మాల్ సైజ్ కంపెనీస్కి కొద్దిగా నిధుల కొరత తీరే అవకాశం ఉంటుంది కాబట్టి నియర్ టర్మ్లో ఈ ఇష్యూ అడ్రస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దానిపైన ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ కొద్దిగా వాలటైల్గా కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా BHEL లాంటి కంపెనీస్ చూస్తే మనం రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. సో రిజల్ట్స్ ముందు కొన్ని కంపెనీస్ బాగా యాక్టివ్ ఉంటాయన్నమాట, వాల్యూమ్స్ జంప్ అవుతుంటాయి. సో అందులో భాగంగా BHEL ఇవాళ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్న తర్వాత రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్ ఫాల్ కావడం చూసాం. రిజల్ట్స్ ముందు కొద్దిగా యాక్టివిటీ కనిపించింది, రిజల్ట్స్ తర్వాత ఫాల్ అయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ స్టాక్ కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. రిజల్ట్స్ తర్వాత మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి హైయర్ లెవెల్స్లో సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా, ఎందుకంటే F&Oలో ట్రేడింగ్ చేసేవాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి ఇటువంటి స్టాక్స్ విషయంలో. అదేవిధంగా పర్టికులర్ రిజల్ట్స్ ఆల్రెడీ పోస్ట్ చేసిన కంపెనీస్ కొన్ని మంచి కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. అందులో భాగంగా యునైటెడ్ స్పిరిట్స్ ఒకటి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఈ రిజల్ట్స్ తర్వాత షార్ప్గా పెరిగింది. ఆ తర్వాత కన్సల్టేషన్ తర్వాత ఇవాళ కూడా ఒక అప్వర్డ్ మూమెంట్ కనిపిస్తుంది. మెక్డవల్ న్యూ అంటారు అనమాట దాన్ని. యునైటెడ్ స్పిరిట్స్ 2300 లెవెల్స్లో ఉంది ప్రస్తుతం. ఇది ఇక్కడ నుంచి ఇంకో ₹100 కూడా పెరిగే అవకాశం ఉంది. కొన్ని మెయిల్స్ చూద్దాం. సురేష్ గారు పంపించారు, అపోలో టైర్స్ గురించి, హిందాల్కో గురించి డీటెయిల్స్ ఇవ్వమంటున్నారు. అపోలో టైర్స్ ఫ్రంట్ లైన్ టైర్ స్టాక్స్లో ఒకటండి. ఇది మంచి కంపెనీ. ఇది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేసింది. సో ఎవ్రీ డిక్లైన్స్లో ఇటువంటి స్టాక్స్ని యాడ్ చేసుకోవచ్చు. అపోలో టైర్స్, అదేవిధంగా సిఐ టైర్స్, MRF ఇవన్నీ కూడా మంచి స్టాక్స్. కాకపోతే నియర్ టర్మ్లో కొద్దిగా కన్సాలిడేషన్లో ఉంది ఈ స్టాక్. సో ఈ ప్రస్తుతానికి మాత్రం 180 లెవెల్స్లో ఉంది. సో లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ను బై చేయొచ్చు. ఓకే. అలాగే పద్మావతి గారు పంపించారు మెయిల్, NMDC గురించి అడుగుతున్నారు, బై చేయొచ్చా? మెటల్ స్టాక్స్ అన్ని కమోడిటీస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పెరుగుతున్న వల్ల మెటల్ స్టాక్స్ అన్ని బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. 1 ఇయర్ నుంచి కూడా మెటల్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. NMDC కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. సో కంటిన్యూస్గా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. NMDC అదేవిధంగా MMTC లాంటి కంపెనీస్ పాజిటివ్ బయాస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో 148, 149 రేంజ్లో ఉంది ఈ స్టాక్. ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. NMDCని ఈ లెవెల్లో కూడా బై చేసుకోవచ్చు. అలాగే రమేష్ కుమార్ గారు జిందాల్ స్టెయిన్లెస్ టార్గెట్ ప్రైస్ అడుగుతున్నారు. 6 months నుంచి హోల్డ్ చేస్తున్నారు. నవ్వు ఇది 52 వీక్ హైలోకి వెళ్ళింది. సో ప్రాఫిట్ని బుక్ చేయొచ్చు అని అడుగుతున్నారు ఈ స్టేజ్లో. అన్నీ మనం వచ్చిన మెయిల్స్ అన్నీ కూడా ఇవే వచ్చాయి. ఏంటంటే మెటల్ స్టాక్స్ గురించి వచ్చాయి. మెటల్ స్టాక్స్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. జిందాల్ స్టెయిన్లెస్ కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే Q3 రిజల్ట్స్ ఒకసారి చూడాలి. Q3 రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటే ఇక్కడ నుంచి ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇది కూడా లోయర్ లెవెల్స్ నుంచి బాగా పెరిగిందనమాట. సో ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మెటల్ స్టాక్స్ అన్నీ కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే పద్మావతి గారు మెయిల్లో చూస్తే ఈ NMDCకి డివిడెండ్ ₹11 పర్ షేర్ లాంగ్ టర్మ్కి ఇచ్చారు అని చెప్తున్నారు. బేసిక్గా ఈ డివిడెండ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే చాలామంది డివిడెండ్ ప్రకటించాక షేర్స్ బై చేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ డివిడెండ్ ఎప్పుడు యాడ్ అవుతుంది, ఎప్పుడు క్వార్టర్లీ అంటారు? సో ఎలా వస్తుంది డివిడెండ్? డివిడెండ్ ఒకసారి వాళ్ళు ఇంటర్మ్ డివిడెండ్ ప్రకటిస్తుంటారు. NMDC చూస్తే లాస్ట్ ఇయర్ దాదాపు 2 times డివిడెండ్ ప్రకటించారు. ఒకసారి 950%, అదేవిధంగా 150% డివిడెండ్ ప్రకటించారు. లాస్ట్ ఇయర్ కూడా 2015లో కూడా 2 times డివిడెండ్ ప్రకటించారు. వీళ్ళు NMDC ఎక్కువ కొన్ని కంపెనీస్ ఎక్కువ డివిడెండ్ ప్రకటిస్తుంటాయి. సో వీళ్ళు అదేవిధంగా ఎక్కువ డివిడెండ్ ప్రకటించారు. అయితే ఈ డివిడెండ్ ఎప్పుడు వస్తుందంటే మనం బుక్ క్లోజర్ ఉంటుంది. ఆ బుక్ క్లోజర్ లోపు మన దగ్గర మన డిమాట్ అకౌంట్లో షేర్లు ఉంటే డైరెక్ట్గా మన అకౌంట్కి డివిడెండ్ మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంటుంది. అంటే డివిడెండ్ ప్రకటించేటప్పటికే మనం ఆ షేర్ని హోల్డ్ చేస్తూ ఉంటే మనకి యాడ్ అవుతుంది. అంటే డివిడెండ్ కంటే ముందే మన దగ్గర ఆ షేర్లు ఉండాలి. ఇంకోటి పర్టికులర్గా ఆ రికార్డ్ డేట్ లోపు రికార్డ్ డేట్ ఒకటి ప్రకటిస్తారు ఎక్స్ డివిడెండ్ కంటే ముందు. సో ఆ రికార్డ్ డేట్ లోపు మన డిమాట్లో షేర్స్ ఉండాలన్నమాట. ఓకే, ఉంటేనే ఆ డివిడెండ్ మనకు వస్తుంది. ఓకే సార్. అండ్ ప్రజెంట్ సెక్టర్స్ వైజ్ చూస్తే క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, FMCG, హెల్త్ కేర్, మెటల్స్ ఇవి మాత్రం స్వల్ప పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఆటోమొబైల్, బ్యాంక్ నిఫ్టీ, IT, ఆయిల్ అండ్ గ్యాస్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సో సెక్టర్స్ వైజ్ మీ సజెషన్స్? సెక్టర్ వైజ్గా చూస్తే జిందాల్ స్టీల్ ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది. ₹93.75 దగ్గర ఉంది. ఇవాళ వాల్యూమ్స్ బాగా జంప్ అయ్యాయి, 3% పెరిగింది. ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు
యునైటెడ్ స్పిరిట్స్ కూడా వాల్యూమ్స్ కూడా జంప్ అయ్యాయి, ఇది కూడా పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది, దీన్ని కూడా బై చేయొచ్చు. BHEL మాత్రం కొద్దిగా కాషియస్గా ఉండాలి, రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. రిజల్ట్స్ ముందు ఇది కొద్దిగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది, 148 లెవెల్స్లో ఉంది. సో మంచి ప్రైస్ రేంజ్ ఇది, అయితే రిజల్ట్స్ కొద్దిగా పాజిటివ్గా ఉంటే ఇక్కడ నుంచి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ITC కంటిన్యూస్గా పెరుగుతుంది, సో హయ్యర్ లెవెల్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ITCకి. సో ఇవాళ కూడా పాజిటివ్గా ఉంది, ఇక్కడ నుంచి మరో 2-3% పెరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే హయ్యర్ లెవెల్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలం అంటే నిన్న చూస్తే మనం ఫార్మా స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. సన్ ఫార్మా లీడ్ చేసిందని చెప్పొచ్చు, ఇవాళ కూడా సన్ ఫార్మా పాజిటివ్గా ఉంది, 686 దగ్గర ఉందన్నమాట. సన్ ఫార్మా ఈ లెవెల్స్ నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది, 700 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా వేదాంత కంటిన్యూస్గా పెరుగుతుంది, వేదాంత ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది, 253 లెవెల్స్లో ఉంది, ఇది కూడా 270 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వేదాంత అండ్ హిండాల్కో రెండు పాజిటివ్గా ఉన్నాయి. సో ఇప్పటికీ మీరు చాలా స్టాక్ సజెషన్స్ ఇచ్చేశారు, బట్ స్టిల్ వాళ్ళ ట్రేడింగ్కి మీ రికమెండేషన్స్? ట్రేడింగ్ విషయానికి వస్తే అంటే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాల్స్ ఇస్తుంటాం. నిన్న చెప్పాము పేపర్ స్టాక్స్ అండ్ షుగర్ స్టాక్స్ పెడతాయని. పేపర్ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయన్నమాట. మనం లాస్ట్ 1 మంత్ నుంచి కూడా పేపర్ స్టాక్స్ కొనమని చెప్తున్నాం. సో ఇవాళ కూడా స్టార్ పేపర్ మనం పర్టికులర్గా రికమెండ్ చేసాం. స్టార్ పేపర్ దాదాపు 10% పెరిగింది ఇవాళ. నిన్న వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ స్టాక్ కూడా దాదాపు 10% అబోవ్ పెరిగిందనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇటువంటి సెక్టోరియల్ కొన్ని సెక్టర్స్ బాగా పెర్ఫామ్ చేస్తుంటాయి ఒక్కొక్క సంవత్సరం. సో ఈ సంవత్సరం చూస్తే షుగర్ అండ్ పేపర్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేశాయి. సో అటువంటి స్టాక్స్ని మనం డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు. జేకే పేపర్ మిల్స్ లాంటి స్టాక్స్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయి, ఇటువంటి వాటిని డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగా రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇయర్ మొత్తం కూడా మంచి రిజల్ట్స్, అంటే మార్చ్లో ఇయర్లీ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఇయర్ మొత్తం మీద కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి స్టాక్స్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవాళ పర్టికులర్గా చూస్తే జూబిలెంట్ ఫుడ్స్ ఏదైతే ఉందో అది నేను రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రిజల్ట్స్ మాత్రం అట్రాక్టివ్గా లేవు అనమాట. Q3 రిజల్ట్స్ లాసే పోస్ట్ చేసింది, అంటే ప్రాఫిట్స్ తగ్గాయి అనమాట, దాదాపు 32% తగ్గాయి ప్రాఫిట్. అయినా సరే ఈ స్టాక్ బాగా పెర్ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు డొమినెంట్ పిజ్జా స్టోర్స్ నడుపుతుంటారనమాట. సో స్టోర్ వైజ్గా వాళ్లకు ప్రాఫిటబిలిటీ పెరగటం అనేది ఒక గమనించదగ్గ అంశం అనమాట. సో ఆ న్యూస్తో స్టోర్ వైజ్గా ఇంకోటి డంకిన్ డోనట్స్ అనే స్టోర్స్ కూడా వాళ్ళు నడిపిస్తుంటారు. సో ఈ 2 స్టోర్లలో కూడా స్టోర్ వైజ్గా వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెరిగింది అన్న న్యూస్తోని ఈ స్టాక్ బాగా పెర్ఫామ్ చేసింది. నిన్న దాదాపు 10% పెరిగింది, ఇవాళ కూడా పాజిటివ్గా ఉంది. ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్వార్టర్లో డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కొంచెం కనిపించింది అనమాట. సో దానివల్ల ప్రాఫిట్ తగ్గింది, నెట్ ప్రాఫిట్ తగ్గింది. అయినా సరే గైడెన్స్ అంటే నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్ బాగా ఉండే అవకాశం ఉంటుందన్న న్యూస్తో ఈ స్టాక్ పెరగటం చూసాం. అదేవిధంగా ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా మనం గతంలో రికమెండ్ చేయడం జరిగింది, మంచి కంపెనీ. అదేవిధంగా వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా బాగుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం గతంలో రికమెండ్ చేసాం ఇంద్రప్రస్థ గ్యాస్. ఇప్పుడు 1000 లెవెల్స్ అధిగమించింది, ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి స్టాక్స్ని మనం డిక్లైన్స్లో బై చేసుకోవాలి. అదేవిధంగా టైటాన్ వాళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటే ఈ లెవెల్ నుంచి అంటే దాదాపు 394 లెవెల్స్లో ఉందన్నమాట ఈ స్టాక్. ఇక్కడ నుంచి రిజల్ట్స్ బాగా పోస్ట్ చేస్తే ఈ స్టాక్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో నెంబర్ ఆఫ్ సజెషన్స్, చాలా సజెషన్స్ ఇచ్చేసారు లాంగ్ టర్మ్కి, ట్రేడింగ్కి, అసలు నోట్ చేసుకోవడానికి కూడా అన్ని స్టాక్స్. బట్ స్టిల్ మనం ఇచ్చిన అన్ని రికమెండేషన్స్ కూడా ఆల్మోస్ట్ 98%, 99% సక్సెస్ సాధిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ చూద్దాం. నరేష్ గారు కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. హలో నరేష్ గారు, నమస్తే అండి, చెప్పండి. ఈ టాటా గ్లోబల్ జేకే టైర్స్ ఉన్నాయి. టాటా గ్లోబల్ 160 రేట్ ఉన్నది, జేకే 155 ఉన్నాయి. జేకే టైర్స్ అండి, బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. మీరు రెండింటిని హోల్డ్ చేయొచ్చు. అంటే మీరు ఏ లెవెల్స్లో కొన్నారో చెప్పలేదు, సో ఈ మధ్య కొన్నారా? సార్ 160లో టాటా గ్లోబల్, ఈ జేకే 140లో కొన్నా సార్. టాటా గ్లోబల్ బేవరేజ్ మంచి స్టాక్ అండి, 141 లెవెల్స్లో ఉంది. మీరు కొన్నా కొద్దిగా తగ్గింది అనుకుంటాను. సో ఈ లెవెల్స్లో మీరు హోల్డ్ చేయొచ్చు, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయొచ్చు. ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది, 157 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది నియర్ టర్మ్లో. సో ఆ లెవెల్స్ని దాటితే మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి మంచి కంపెనీ ఇది, టాటా గ్రూప్కి చెందినటువంటి బేవరేజ్ తయారు చేసే కంపెనీ. సో వీళ్ళకి చాలా బిజినెసెస్ ఉన్నాయి. సో టీ, కాఫీ లాంటివి కాకుండా వాటర్ కూడా, మినరల్ వాటర్ ఇటువంటివి కూడా తయారు చేస్తుంటారు టాటా గ్లోబల్ బేవరేజ్. మంచి ప్రాఫిట్లో ఉన్నటువంటి కంపెనీ. అదే గ్రూప్ వైజ్గా ఫండమెంటల్స్ పరంగా, టెక్నికల్స్ పరంగా అంత బాగుంది. కాబట్టి ఈ బోత్ జేకే టైర్స్ అదేవిధంగా టాటా గ్లోబల్ రెండింటినీ మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, ప్రస్తుతం టాప్ లూజర్స్లో జీ ఎంటర్టైన్మెంట్, టాటా మోటార్స్, డీవీఆర్ ఉన్నాయి. సో ఈ స్టాక్స్ పై మీ సజెషన్స్? జీ ఎంటర్టైన్మెంట్, టాటా మోటార్స్. జీ ఎంటర్టైన్మెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది అనమాట. సో ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్, డిక్లైన్స్లో ఇటువంటి స్టాక్స్ని బై చేయొచ్చు.
జిఐ ఎంటర్టైన్మెంట్ ఈ లెవెల్లో ప్రస్తుతం మాత్రం ఒక నెగిటివ్ బయాస్ కనిపిస్తున్నా కూడా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. సో డిక్లైన్స్లో ఈ స్టాక్ని బై చేయొచ్చు. అదేవిధంగా టాటా మోటార్స్ DVR కూడా కొద్దిగా వాలటైల్గా కనిపిస్తున్నాయి. సో వీటిని కూడా ఈ రెండింటిని కూడా ఎవ్రీ డిక్లైన్స్లో యాడ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో మంచిగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. రైట్ అండ్ ఇవాళ గోల్డ్ అండ్ సిల్వర్ పై మీ సజెషన్స్? ఇక గోల్డ్ అండ్ సిల్వర్ చూస్తే కొద్దిగా పాజిటివ్ బయాసే కనిపిస్తుంది. సో నిన్న చూస్తే మనం MCXలో గోల్డ్ దాదాపు 0.98% పెరిగింది. అదేవిధంగా సిల్వర్ కూడా 1.17% పెరిగింది. మొత్తం మీద చూస్తే మన 1 మంత్ నుంచి పాజిటివ్ బయాస్ కనిపిస్తుంది. గోల్డ్లో పాజిటివ్ బయాస్ కంటిన్యూ అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇవాళ రాబోయే RBI పాలసీ బ్యాంక్ నిఫ్టీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఎలాంటి వ్యూతో ముందుకెళ్తే మంచిది? కొద్దిగా కాషన్ ప్రివైల్ అయినట్టు కనిపిస్తుంది. సో RBI ట్రేడ్ పాలసీని దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఇండిసెస్ కొద్దిగా నేరో రేంజ్లో కదిలాడే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీదనైతే గ్లోబల్ క్యూస్ కూడా కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి, ఇవాళ మిక్స్డ్గా ఉన్నాయి అనమాట ఏషియన్ క్యూస్. నిన్న చూస్తే యూరోపియన్ మార్కెట్స్ భారీగా ఫాలో అయ్యాయి. సో ఇవాళ మధ్యాహ్నం కూడా యూరోపియన్ మార్కెట్స్ భారీగా ఫాలో అయ్యే అవకాశం ఉంటుందా అన్న దీంతో కాషియస్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు సో ట్రేడర్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మధ్యాహ్నం యూరోపియన్ క్యూస్ కొద్దిగా పాజిటివ్గా అయితే మన మార్కెట్స్ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం అయితే నష్టాలు ఉన్నాయి, మళ్ళీ లాభాలకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే యూరోపియన్ మార్కెట్స్ నష్టాల్లో ఉంటే మాత్రం మన మార్కెట్స్ నష్టాలు ఇంకా వైడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కేర్ఫుల్గా ఉండటం అవసరం. ఓకే అండి, నెక్స్ట్ కిరణ్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. ఓకే అండి, చెప్పండి. క్రూడ్ ఆయిల్ ఇంకా కాపర్ గురించి ఏం చెప్తారా? ఏ స్టాక్ అండి? క్రూడ్ ఆయిల్ ఇంకా కాపర్ కమోడిటీస్. ఓకే అండి. క్రూడ్ ఆయిల్ నిన్న నెగిటివ్గా క్లోజ్ కావడం చూసామండి. అయితే మెటల్స్ మాత్రం అన్ని పాజిటివ్గా ఉన్నాయి. సో బేస్ మెటల్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. సో బేస్ మెటల్స్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాపర్, నికెల్, లెడ్, జింక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి నిన్న. సో పాజిటివ్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటుంది బేస్ మెటల్లో. అదేవిధంగా నేచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో నేచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్లో నెగిటివ్ బయాస్ ఉంది. నెక్స్ట్ శివ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో శివ గారు, చెప్పండి. ఒడిసి టెక్ ఇప్పుడు బై చేయొచ్చా? అనిల్ గారు, ఒడిసి టెక్. ఓకే, ఒడిసి టెక్నాలజీ స్పెల్లింగ్ చెప్పండి. అది అంత ప్రామినెంట్ కంపెనీ కాదు ఇది. స్క్రిప్ట్ కోడ్ ఏమైనా ఐడియా ఉందా శివ గారు? ఓన్లీ BSEలో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ అండి. 6650 NP దగ్గర ఉంది. సో ఫండమెంటల్స్ పరంగా ఓకే, బాగానే ఉంది. అయితే ఇది స్మాల్ క్యాప్ టెక్నాలజీ కంపెనీ అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే లార్జ్ క్యాప్ IT స్టాక్స్ కూడా ఫాలో అవుతున్నాయి. సో వీళ్ళు డొమెస్టిక్గా ఏదైనా బిజినెస్ బాగుంటే ఈ స్టాక్ అంటే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంప్రూవ్ అయితే ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇది మాత్రం అంత అట్రాక్టివ్గా అనిపించట్లేదు అనమాట. వీళ్ళు మామూలుగా ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే అంత అట్రాక్టివ్గా ఏం లేవు. లాస్ట్ క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ చూస్తే ఓన్లీ 81 lakhs ప్రాఫిట్ పోస్ట్ చేశారనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా స్మాల్ క్యాప్ కంపెనీ. సో నియర్ టర్మ్లో వీళ్ళు ప్రాఫిటబిలిటీని, ఎర్నింగ్స్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఈ స్టాక్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అయితే లాంగ్ టర్మ్ కోసం ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అంత బెటర్ కాదండి. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ చాలా ఉన్నాయి, ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి సెక్టర్స్ చాలా ఉన్నాయి. సో అటువంటి సెక్టర్స్లో మీరు బై చేస్తే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. రైట్, ఇవాళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అలాగే ట్రేడర్స్కి మీ సజెషన్స్? ఇవాళ చూస్తే మార్కెట్స్లో కొద్దిగా నెగిటివ్ బయాస్ ఉంది. అయితే సెక్టోరియల్ రొటేషన్ కనిపిస్తుంది. అంటే కొన్ని సెక్టర్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, అటువంటి సెక్టర్స్లో ఉన్నటువంటి స్టాక్స్ బై చేయొచ్చు. అదేవిధంగా మనం చెప్పాం ఇంద్రప్రస్థ గ్యాస్ మార్నింగ్ దాదాపు 1000 లెవెల్స్లో ఓపెన్ అయింది. ఇప్పుడు చూస్తే 1029 ఉంది. మనం గతంలో కూడా రికమెండ్ చేసినటువంటి స్టాక్స్ అనమాట, మహానగర్ గ్యాస్ అండ్ ఇంద్రప్రస్థ గ్యాస్. అటువంటి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి కౌంటర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో M&M ఫైనాన్స్ కూడా లుకింగ్ గుడ్ అనమాట. ఇవాళ చూస్తే దాదాపు 308 లెవెల్స్లో ఉంది. మనం డిమానిటైజేషన్ తర్వాత షార్ప్గా ఫాలో అయినటువంటి స్టాక్, తర్వాత ఇప్పుడు కొద్దిగా మూమెంటం కనిపిస్తుంది ఈ స్టాక్లో. ఇటువంటి స్టాక్స్ బై చేయొచ్చు. అదేవిధంగా కల్పతరు పవర్ మంచి ఆర్డర్ ఒకటి వచ్చిందనమాట వీళ్ళకు, న్యూస్లో ఉంది ఈ స్టాక్. సో కల్పతరు పవర్ కూడా ఈ లెవెల్స్ నుంచి పెరిగే అవకాశం ఉంటుంది. 293 రూపీస్లో ఉంది, ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి, వాళ్ళ డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమైనా? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ బిజినెస్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీట్ చూద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.